రంగాపురంలో చలమయ్య, కాంతమ్మ అనే దంపతులు నివసించేవారు. చలమయ్యకు ఒకరోజు పాయసం త్రాగాలనే కోరిక కలిగింది. కాంతం, నాకు పాయసం తాగాలని కోరిక పుట్టింది. ఈరోజు సాయంత్రం పని నుండి రాగానే వేడి వేడిగా పాయసం కాచి ఉంచు. మీ సంపాదనకి కడుపు నిండా తిండి దొరకడమే కష్టంగా ఉంటే దొరగారికి పాయసం కావాలట. అది కాదే, పని దగ్గర మిత్రుడు వాళ్ళ ఇంట్లో కాచిన పాయసం ఇచ్చాడు. అది తాగిన తర్వాత మన ఇంట్లో పాయసం చేసుకుని తాగాలనిపించింది, అంతే. పాయసం తాగేంత ఆర్థిక పరిస్థితి మనకు ఉందా లేదా అనే విషయం గమనించాలి. కాంతం, నువ్వు అన్నది నిజమే. పాయసం కావాలంటే పాలు, జీడిపప్పు, యాలకులు, చక్కెర, సగ్గుబియ్యం కావాలి. దానికి డబ్బులు కావాలి. నేను సంపాదించే దాంట్లో రోజుకు కొంత దాచుకొని కొంత మొత్తం అయ్యాక ఆ వచ్చిన సొమ్ముతో పాయసం కాచుకుని తాగుదాం. చలమయ్య మాటలకు కాంతం సరేనంది. చలమయ్య యథావిధిగా పనికి వెళ్ళాడు. 10 రోజులు పనికి వెళ్ళి తిండికి పోను 5 వరహాలు కూడబెట్టారు. ఏమండి, ఈ 5 వరహాలతో పాయసం తయారు చేయడానికి కావలసిన సరుకులు తీసుకురండి. ఈరోజు పాయసం త్రాగాలన్న మీ కోరిక తీరుస్తాను. పనికి వెళ్ళి తిరిగి వస్తూ పాయసం తయారు చేయటానికి కావలసిన సరుకులు తెచ్చిచ్చాడు. కాంతం పొయ్యి వెలిగించి పాయసం తయారు చేయడం ప్రారంభించింది. చలమయ్య కూడా పొయ్యి దగ్గరే కూర్చుని ఆసక్తిగా గమనించసాగాడు. వేడి వేడి పాయసం తయారైంది. కాంతం, పాయసం అద్భుతమైన కమ్మని వాసన వస్తుంది. ఇంకా తాగితే ఎలా ఉంటుందో. ఏది ఏమైనా పాయసం చేయడంలో నీ తర్వాతే ఎవరైనా అని భార్యను చలమయ్య పొగిడాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడు అయింది. చలమయ్య ఈ సమయంలో ఎవరా అనుకుంటూ తలుపు తీసి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చలమయ్య ఎప్పుడూ ఆ వ్యక్తిని చూసి ఎరగడు. ఎవరు కావాలి? అయ్యా, నేను బాటసారిని. పక్క ఊరు వెళుతుంటే మీ ఇంట్లో నుండి కమ్మని పాయసం వాసన వచ్చింది. నాకు పాయసం అంటే చాలా ఇష్టం. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో పాయసం త్రాగి వెళతాను. అయ్యా, మా ఇంట్లో పాయసం కాచిన మాట నిజం, కానీ వేరే వాళ్ళకి ఇచ్చేంత కాయలేదు. అది మాకే సరిపోతుంది. కావాలంటే ఒక లోట నీళ్లు తాగి వెళ్ళండి. మీరు పెద్ద మనసు చేసుకొని ఒక లోట పాయసం ఇప్పించండి. పాయసం అంటే నాకు ప్రాణం. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ మేము రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్ళం. 10 రోజులు పనికి వెళ్ళి దాచిన డబ్బుతో పాయసం కాచుకుంటున్నాం. ఇందులో మీకు వాటా ఇవ్వలేము. దయచేసి మీ దారిన మీరు వెళ్ళండి అని కొంచెం విసుగ్గా చెప్పాడు చలమయ్య. తన భర్త ఎంతసేపటికి రాకపోయేసరికి కాంతమ్మ భర్త దగ్గరకు వచ్చింది. చలమయ్య మాటలకు ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వి, ఓహో, అదా మీ సమస్య. మీరు కష్టపడి చేసుకున్న పాయసం నాకు ఉచితంగా ఇవ్వద్దు. నేను మీకు ప్రతిఫలంగా ఒక బంగారు కాసు ఇస్తాను. ఒక లోటా పాయసం ఇవ్వు. బంగారు కాసు అనగానే చలమయ్య, కాంతమ్మ ముఖాల్లో వెలుగు వచ్చింది. అదేమంత భాగ్యం అన్నగారు, బంగారు కాసు ఇస్తానంటే లోటా పాయసం ఇవ్వలేమా? లోపలికి వచ్చి త్రాగండి. ఇదిగోండి, ముందుగానే ఒక బంగారు కాసు ఇచ్చేస్తున్నాను అంటూ ఆ వ్యక్తి బొడ్లో దోపుకున్న సంచిలో నుండి ఒక బంగారు కాసు చలమయ్య చేతిలో పెట్టాడు. చలమయ్య సంతోషంగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి
ఓ లోటా పాయసం త్రాగి, ఓహో, అద్భుతం! ఇలాంటి రుచికరమైన పాయసం ఇంతవరకు త్రాగలేదు. మీకు ధన్యవాదములు అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు. ఒక లోటా పాయసానికి ఒక బంగారు కాసు ఇచ్చాడు. పిచ్చోడు కాదండి, ధనవంతుడు. ఆ బొడ్లో దోపుకున్న సంచి నిండా బంగారు కాసులే. కాచిన పాయసం ఆ వ్యక్తి తాగేయడంతో పక్క రోజు చలమయ్య పాయసానికి కావలసిన సరుకులు తెచ్చి కాంతమ్మతో చేయిస్తున్నాడు. చలమయ్య పొయ్యి దగ్గరే కూర్చున్నాడు. తలుపు తట్టిన చప్పుడయింది. చలమయ్య తలుపు తీశాడు. ఎదురుగా నిన్న వచ్చి పాయసం త్రాగి ఒక బంగారు కాసు ఇచ్చిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే చలమయ్య కంగారు పడ్డాడు. నిన్న ఇచ్చిన బంగారు కాసు తిరిగి ఇచ్చేయమంటాడేమోనని చిరాగ్గా మొహం పెట్టాడు. అయ్యా, ఈ దారి గుండా వెళుతుంటే పాయసం వాసన వచ్చింది. ఒక లోటా పాయసం త్రాగి వెళ్దామని వచ్చాను. దానిదేముంది అన్నయ్య గారు, ఒక బంగారు కాసు ఇచ్చి బంగారంగా పాయసం త్రాగి వెళ్ళండి ఓహ్, దానిదేముంది, ఇదిగో ఒక బంగారు కాసు అంటూ బొడ్లో దోపుకున్న సంచిలో నుండి ఒక బంగారు కాసు చలమయ్యకు ఇచ్చాడు. ఆ వ్యక్తి చలమయ్య ఇచ్చిన పాయసం త్రాగి వెళ్ళడానికి బయలుదేరుతుంటే, ఈరోజు కూడా మేం తాగాలనుకున్న పాయసం మీరే తాగేశారు. మేము మళ్ళీ రేపు పాయసం కాచుకోవాలి. కొంపదీసి మళ్ళా రేపు కూడా వస్తారా? మంచి మాట చెప్పారు. నేను రేపు కూడా వస్తాను. ఆ మాటకొస్తే ప్రతిరోజు వస్తాను. రోజుకొక బంగారు కాసు ఇస్తాను. పాయసం కాచివ్వండి. దానికేం భాగ్యం అన్నగారు, రోజుకొక బంగారు కాసు ఇస్తానంటే పాయసం కాయడానికి మాకేమీ బాధ లేదు. అలా ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ వ్యక్తి వచ్చి బంగారు కాసు ఇచ్చి పాయసం త్రాగి వెళ్తున్నాడు. ఒకరోజు కాంతం పాయసం కాస్తూ, రోజుకొక బంగారు కాసు తీసుకోవాలంటే చిరాగ్గా ఉంది. నాకైతే అతని దగ్గర ఉన్న బంగారు కాసులు ఉన్న సంచిని దక్కించుకోవాలని ఉంది. నాకు నీలాంటి కోరిక ఉంది. ఎలా సాధ్యం? నువ్వు సహకరిస్తే సాధ్యమే. అర్థం కాక భార్య ముఖం అయోమయంగా చూశాడు. ఏముంది, మనం కాసే పాయసంలో విషం కలిపితే సరి, తాగిన అతను చస్తాడు. అతని బంగారు కాసుల సంచి మన వశం అవుతుంది. పాపం కదా. మీరు పాయసం తాగాలంటే 10 రోజులు డబ్బు ఆదా చేయాలి. అది మన బతుకు. ఇందులో పాపపుణ్యాలకు తావులేదు. నేను చెప్పినట్టు చేయండి. ఆ పాయసంలో విషం కలపండి. లోపల భయంగా ఉన్న భార్య చెప్పినట్టే చేశాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. చలమయ్య తలుపు తీశాడు. చలమయ్య, ఈరోజు పాయసం రుచి చాలా బాగా కుదిరింది. అమ్మా, పాయసం తాగగానే భుక్తాయాసంగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళతాను. విష ప్రభావం వలన ఆ వ్యక్తి మత్తుగా నిద్రలోకి, ఆ తర్వాత శాశ్వత నిద్రలోకి వెళ్తాడని దంపతులు భావించారు. ఎంతసేపైనా ఆ బాటసారి నిద్ర లేవకపోవడంతో చనిపోయాడని భావించిన కాంతమ్మ అతని బొడ్లో దోపుకున్న బంగారు కాసుల మూటను కాజేయాలని చెయ్యి పెట్టింది. కాంతమ్మ, చచ్చిన నన్ను మళ్ళీ ఏమి చంపుతారు? చలమయ్య, కాంతమ్మ అతను బతికే ఉండడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బాటసారి, నేను మీ ఇంట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్న దయ్యాన్ని. బతికి ఉన్నప్పుడు పాయసం అంటే అమిత ఇష్టం. ఆ ఇష్టం చావక ఇలా దయ్యాన్నై తిరుగుతున్నాను. మీ ఇంట్లో పాయసం కాచుకుంటున్న విషయం తెలిసి మనిషి రూపంలో వచ్చి ఒక బంగారు కాసు ఇచ్చి రోజు పాయసం తాగాను.
బంగారు కాసు తీసుకుని ఆనందంగా ఉండక ఈ పాడు బుద్ధి ఎందుకు? దురాశ దుఃఖానికి మూలం అంటూ గాల్లోకి ఎగిరిపోయింది. దెబ్బకి కాంతమ్మ, చలమయ్య నిస్తేజంగా నిలబడిపోయారు. ఆ బాటసారి ఇచ్చిన బంగారు కాసులన్నీ మట్టి ముద్దలుగా మారిపోయాయి. మనిషికి ఆశ ఉండవచ్చు. ఆశ శ్వాస లాంటిది. కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఎప్పుడూ దుఃఖాన్ని కలిగిస్తుంది.